శ్రీ రాధాకృష్ణ. ఈరోజు తులారాశి మే నెల 2026 ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాము. వ్యక్తిత్వం దౌత్యపరమైన మరియు సమతుల్య స్వభావం, కానీ 8వ ఇంటి ప్రభావం కారణంగా అంతర్గతంగా తీవ్రంగా ఉంటారు. బలమైన విశ్లేషణాత్మక ఆలోచన, అతిగా ఆలోచించే లేదా ఆందోళన చెందే ధోరణి, జీవిత మార్గంలో పరివర్తన, నిగూఢ జ్ఞానం లేదా పరిశోధన ఆధారిత ఎదుగుదల ఉంటాయి. కుటుంబంలో మిశ్రమ సామరస్యం, అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం పట్ల బాధ్యతలు కొన్నిసార్లు భారంగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక లేదా సాంప్రదాయ విలువలు కుటుంబ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. తల్లితో భావోద్వేగ దూరం లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వయస్సు మరియు పరిపక్వతతో సంబంధం మెరుగుపడవచ్చు. తల్లి ఆధ్యాత్మికంగా లేదా అంతర్ముఖంగా ఉండవచ్చు. పిల్లలు ప్రసవానికి సంబంధించిన ఆలస్యం లేదా ఆందోళనలు. పిల్లలు తెలివైన వారు కానీ సాంప్రదాయేతరంగా ఉండవచ్చు. విద్య మరియు క్రమశిక్షణలో జాగ్రత్తగా మార్గనిర్దేశం అవసరం. ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక లేదా పునరావృతమయ్యే ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, ఆందోళన లేదా జీర్ణ సమస్యలు ఉండవచ్చు. పునరుత్పత్తి లేదా హార్మోన్ల అసమతుల్యతను పర్యవేక్షించాలి. వైవాహిక జీవితం బలమైన ఆకర్షణ, కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సంబంధంలో అహంఘర్షణలు లేదా ఆధిపత్య సమస్యలు. సహనం మరియు పరస్పర అవగాహనతో వివాహం మెరుగుపడుతుంది. విద్యార్థులు బలమైన పరిశోధన మరియు విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుంది. కొన్నిసార్లు పరధ్యానం లేదా ఏకాగ్రత లోపం. ఫైనాన్స్, సైకాలజీ, క్షుద్ర విద్య, న్యాయశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగస్తులు సేవ ఆధారిత లేదా విశ్లేషణాత్మక ఉద్యోగాల్లో విజయం. కార్యాలయంలో పోటీ ఉన్నప్పటికీ చివరికి విజయం. ఎదుగుదల నెమ్మదిగా కానీ స్థిరంగా ఉండవచ్చు. వ్యాపారవేత్తలు ప్రమాదకరమైన నిర్ణయాలు నివారించాలి. భాగస్వామ్య వ్యాపారంలో విభేదాలు ఎదురవ్వచ్చు. రహస్య పరిశోధన లేదా ప్రత్యేక రంగాల్లో విజయం చేకూరుతుంది. రాజకీయ నాయకులు లేదా నాయకత్వ పాత్రలు బలమైన వాదన మరియు వ్యూహాత్మక సామర్థ్యాలు ఉంటాయి. ప్రజా ప్రతిబింబం హెచ్చుతగ్గులకు లోనవ్వచ్చు. పట్టుదల మరియు పొత్తుల ద్వారా విజయం సాధ్యం. పరిహారాలు: శనిగ్రహానికి శనివారాల్లో దాన ధర్మాలు, క్రమశిక్షణ, కఠోర శ్రమ, పేదలకు సహాయం, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలు, అతిగా ఆలోచించడం మరియు భ్రమలకు దూరంగా ఉండడం, శుక్రుడిని బలపరచడం, సామరస్యం, పరిశుభ్రత, సంబంధాలను కాపాడుకోవడం, పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులకు క్రమమైన ప్రార్థనలు లేదా ధ్యాన సాధనలు చేయడం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.